ఈ సంగీతం పాటలు పాడడం తర్వాత డబ్బింగ్ కి ట్రాన్సిషన్ అయ్యారు కదా. అవును. సో ఇది మీకు పాటలు ఆల్రెడీ భావయుక్తంగా పాడడం వల్ల మీకు డబ్బింగ్ చేయడంలో దాని వల్ల ఈజీ అయింది ఏమన్నా అనిపించిందా మీకు అట్లాగా, లేకపోతే హౌ డు యూ థింక్ ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది, దానికి మీకు ఈ రెండిటికి కనెక్ట్ చేయగలరా? యాక్చువల్లీ డబ్బింగ్ అనేది చాలా కష్టతరమైనటువంటి జాబ్, గుర్తింపు లేనటువంటి ఒక గొప్ప జాబ్ అని నేను చెప్తాను. ఇప్పుడు క్లాసికల్ సింగర్స్ క్లాసికల్ని అభిమానించే వారే వెళ్ళి వింటారు. మిగతా మీరు యంగర్ జనరేషన్ దగ్గరికి వెళ్ళేసి బంటూ రే కోలో అన్నాం అనుకోండి, హే వాట్ ఈస్ దిస్ అని అంటారు ఇక్కడ పిల్లలు. అక్కడ కూడా అట్లాగే అయింది ఇండియాలో కూడా. వాళ్ళకి జనరంజకంగా ఉండే పాటలకు ఉండే ఆదరణ క్లాసికల్కి ఎలా లేదో, ఇప్పుడు యేసుదాసు గారును ఉన్ని కృష్ణను వీళ్ళందరూ కూడా సినిమాలో పాడారు కాబట్టి వారి కచేరీలకి ఎక్కువ ఆదరణ ఉంది క్లాసికల్కి. ఇది అక్షర సత్యం, మనమే అబద్ధమే మాట్లాడలేదు. అలాగే డబ్బింగ్కి పేరున్న వ్యక్తి మాట్లాడి ఏదన్నా డిపార్ట్మెంట్లో, ఇప్పుడు సింగర్ కానీ నాకు ఒక నేమ్ ఉంది కాబట్టి డబ్బింగ్ నేను చెప్పాననేది గుర్తింపుకి వచ్చింది. దానికి ముందు సాయి కుమార్ చెప్పేవాడు. సాయి నేను మంచి ఫ్రెండ్స్. సాయి కుమారు ఆయన చెప్పిన తర్వాత ఆయన కన్నడ హీరో అయిపోయాడు. కన్నడ హీరో అయిపోయిన తర్వాత రజనీకాంత్ గారికి చెప్పడానికి మంచి వాయిస్ కావాలని చెప్పేసి రజనీకాంత్ గారు అడగటం, శ్రీరామకృష్ణ గారిని రైటరు ఆయన నన్ను ట్రై చేసి రజనీకాంత్ గారికి ఒక 2 సీన్లు చెప్పమని చెప్పేసి చెప్తే, బాబు నచ్చితే ఉంచుకుంటారు, లేదంటే అంటే సార్ ఆయన అంటే ఎవరికి ఇష్టం లేదు, రజనీకాంత్ గారి ఫ్యాన్ మనం, సరదాగా ఆయనకు ఒక చిన్న సీన్ అయినా చెప్పడానికి అవకాశం వచ్చింది అనుకుంటాను అని చెప్పేసి నేను చెప్పింది నచ్చింది వారికి. సో అక్కడి నుంచి అలా కంటిన్యూ అయ్యానమాట. కళ్ళు మూసుకుంటే మాకు మీ గొంతే వినపడుతుంది రజనీకాంత్ గారి సినిమా అంటే. అలాగా మా అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం గారేమో కమల్ హాసన్ గారికి, నేనేమో రజనీకాంత్ గారికి. చాలా ఆ ప్రక్రియ కష్టమైన ప్రక్రియ. కాకపోతే ఏంటంటే మనం మీరు అన్నట్టుగా ఒక గాయకుడుగా ఉండటం వల్ల దాంట్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ అంటారు, ఆ త్రో, ఎక్కడ త్రో కావాలి, ఎక్కడ సాఫ్ట్గా మాట్లాడారు, ఇవన్నీ కూడా తమ ఒరిజినల్ లాంగ్వేజ్ని విని మనం ఫాలో అవుతాం. తప్పకుండా. సో మీరు అక్కడ తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశం దాకా వచ్చారు, చూశారు. అండ్ మేమందరం చాలా చాలా ఇష్టంగా మిమ్మల్ని ఆహ్వానించి మీ పర్ఫార్మెన్స్ చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా మ్యూజిక్, ఇక్కడ స్కూళ్ళల్లో మ్యూజిక్ ఒక సబ్జెక్ట్ లాగా చెప్తారండి, ఇన్స్ట్రుమెంట్ వోకల్ అన్ని. అందుకని ప్రతి ఒక్కళ్ళకి మ్యూజిక్తో కనెక్షన్ ఉంది. వెరీ గుడ్. అందువల్లే మీలాంటి గాయకులు ఎవరైనా వస్తే వాళ్ళు చాలా తొందరగా కనెక్ట్ అవుతారు కూడా. సో మీ ఛాలెంజెస్, దాని నుంచి వాళ్ళకి ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటే త్రూ S4 మీడియా వాళ్ళకి ఏదైనా ఒక సందేశం పిల్లలకి అంటే, దీన్ని మనం ఏంటంటే కొంతమంది సుమారుగా పాడే వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నారంటే బలవంతంగా రుద్దుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని స్టడీ చేయాలి. స్టడీ చేసి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, వోకల్ మీద ఇంట్రెస్ట్ ఉందా అనేది వాళ్ళ యొక్క ఇష్టాన్ని మనం గమనించాలి ముందు. ఒక డ్రమ్సో, లేదంటే ఒక ఫ్లూటో, ఓ వేణో, ఓ పియానో, లేదంటే పాడేటప్పుడు ఇంట్రెస్ట్గా వింటున్నారా అనేది మనం గమనించి వాళ్ళని దాంట్లో నీకేది ఇష్టం అనేది కనుక్కొని వాళ్ళ రూట్లోకి మనం వెళ్ళి తీసుకెళ్ళినట్లయితే 100% వాళ్ళ దాంట్లో సక్సెస్ అవుతారని నా ఉద్దేశం. ఇప్పుడు సుమారుగా పాడేవాళ్ళని నువ్వు వచ్చేసి అసలు క్లాసికల్ ఎరగదీయాలి, నువ్వు పాడాలి అని కూర్చుంటే కష్టం, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అందుకని వాళ్ళ మనసెరిగి వాళ్ళ దారికి మనం వెళ్ళి వాళ్ళని చక్కగా నొప్పింపకుండా వాళ్ళు ఇష్టంగా చేసేటట్టు చేస్తే దానివల్ల చాలా వాళ్ళకి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మన ప్రాణాయామ లాంటిది మన సింగింగ్ కూడా. ఇప్పుడు ఒక యోగా ఇది 100% మనం ఒక దమ్ము పట్టామంటే 1 నిమిషం దాకా మనం అది అని నేను ఒక 30-40 సెకండ్స్ 50 సెకండ్స్ దాకా వెళ్ళే శక్తి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే మనకి డెఫినెట్గా దాంట్లో ఒకసారి సడన్గా అవురా అల్లా ఇలా హై పిచ్ సాంగ్ పొద్దున 8ంటికి పిలిచి పాడమంటారు. సో మనం అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేయకూడదు. సో వీటికి మనకి సాధన చాలా ముఖ్యం.
ఏ పాట క్లాసికల్ బేస్ వస్తుందా ఫోక్ బేస్ వస్తుందా మనకి తెలియదు. అంతే అంతే. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మనం దానికి జస్టిస్ చేయడానికి రెడీగా ఉండాలి ప్రాక్టీస్ చేసి.